ఇది బాగాలేదు, అది బాగాలేదు అని మాట్లాడుతూ ఉన్నటువంటి వీరి మాటలు నిజంగా బాధ అనిపిస్తున్నాయి అధ్యక్ష. సరే, అప్పుల గురించి కూడా ఏదో కొద్దిగా చెప్పబోయారు. మరి అప్పుల గురించి ఎట్లా, మళ్ళీ నాకు అప్రాపరేషన్ బిల్లు ఉంది, నేను ఆ చిట్టా అంతా తీస్తే చాలా ఇంకొక గంట చెప్పాల్సి వస్తుంది. మీకు తప్పనిసరిగా దాని గురించి కూడా చెప్తాను నేను. అట్లాగే అధ్యక్ష, మీరు తీసుకొచ్చిన అప్పులు ఏందని కూడా చెప్తా ఉన్నాం. సరే, అదొక్కటి చెప్పమంటే చెప్తా, లేదంటే అప్రాపరేషన్ అప్పుడు చెప్తాం మీకు. ఎస్, డెఫినెట్గా అవుట్ తప్పనిసరిగా అధ్యక్ష. నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్పి ముగిస్తాను. నాకు అధ్యక్ష, అవుట్ స్టాండింగ్ డెట్ వారు 3 నెలలది మా దాంట్లో కలిపారు, 3 నెలలది మా దాంట్లో కలిపారంటే అది తగ్గించి 6,69,257 కోట్లు అవుట్ స్టాండింగ్ డెట్ 1/12/2023. అమౌంట్ రేజ్, అది కూడా చెప్తాను, అమౌంట్ రేజ్ ఫ్రమ్ 1/12/2023 to 28/2/2025 1,58,041 crores. Total outstanding debt should have been 28/2/2025 1+2 రెండు కలిపితే మీరు చెప్పిన లెక్క ప్రకారం 8,27,298 కోట్లు ఉండాలి. కానీ మేము ప్రిన్సిపల్ అమౌంట్ పెయిడ్ 88,591, అట్లాగే ఇంట్రెస్ట్ పే చేసినటువంటి అమౌంట్ కూడా చూస్తే అధ్యక్ష 64,768 కోట్లు. అది ఇది కలిపితే ప్రిన్సిపల్ అమౌంట్ రీపేమెంట్ అండ్ ఇంట్రెస్ట్ రీపేమెంట్ కలిపితే 1,53,359 కోట్లు మేము కట్టింది. ఇక అప్పు రూపేణ నేను చెప్తున్నా, అప్పు రూపేణ ఈ రాష్ట్రం మీద ఈ సంవత్సరానికి అప్పు 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 తీసుకొచ్చి మీ అప్పులే కడుతున్నాం స్వామి. 10 ఏళ్ళు మీరు అప్పులు తీసుకొచ్చి రాష్ట్రం మీద పడేస్తే ఆ అప్పులు మీ తప్పులు సరిచేయటాక నిద్రలేక వస్తా ఉన్నాను.